మీరు ఎంతో గొప్పదన్నావు ప్రభా. మేము సిగ్గుపడకూడదు నాయన, సిగ్గుపడకూడదయ్యా. నీ కొరకు మేము ధైర్యంగా నిలబడాలి ప్రభా. మీ నామాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలి ప్రభా. మా కుటుంబాల్లో, మేము పనిచేస్తున్న స్థలంలో నాయన, సమాజంలో నాయన అయ్యా తండ్రి, మేము ఏ స్థలంలో ఉన్నప్పటికీ ప్రభా నీ సాక్షులుగా ఉండని సహాయం చేయండి అయ్యా. దీవించండి అయ్యా. వ్యక్తమైన వాక్య దృష్టి ఎత్తుకుని పోకుండా హృదయ నీరుకట్టి ఫలింపచేయమని మీ సలహా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఎవరే సమస్యలు వచ్చినారో ఆ సమస్య నుంచి విడిపించండి నాయన. నీ బిడ్డలకు సహాయం చేయండి మా ప్రభా. నాయన నీకు స్తుతులయ్యా. ప్రతి కన్నీరు తొడవబడాలి ప్రభా. ప్రతి ప్రార్థనకు సమాధానము దొరకాలి నాయన. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్నావు ప్రభా. నీ కొరకు శ్రమ పడుతున్న నీ బిడ్డను చూడు మా ప్రభా. అయ్యా వారిని ఆశీర్వదించు, దీవించు నాయన. మీరే సహాయం చేయండి. ఈ దినమే నూతనంగా మందిరానికి వచ్చిన బిడ్డలు ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయి. వారి ఆత్మ బలముగా ఉండాలి ప్రభా. వారి శరీరం ఆరోగ్యముగా ఉండాలి. వారి హృదయం ధైర్యముగా ఉండాలి ప్రభా. మీరే మహిమ పొందండి. మా ఊహకు మించిన కార్యములు చేసే దేవుడవయ్యా. సమాజం నిలబడి నీ నామని మేము మహింపరచాలయ్యా. దేవాని స్తుతులయ్యా. ఇదిగో నా స్నేహితుడు పద్మ ప్రభా, తన జీవితం ఎంత మేలు చేసావో నాయన. మా బ్రతుకులో ఎన్నో మేలు చేసావు నాయన. మాకెన్నో మేలు చేసావు మా ప్రభా. ఇక ముందు నువ్వు మంచి చేసే దేవుడు, ఇక ముందు నువ్వు మేలు చేసే దేవుడు ప్రభా. మీరేమి సిద్ధపరిచారు మా కంటికి కనబడవు, చెవికి హృదయానికి అగోచరమని బైబిల్ సెలవిస్తుంది నాయన. అయ్యా మీకు స్తుతులయ్యా. ఒక్కరోజు మేము చూస్తాం, మీ నామని మేము మహింపరుస్తాం నాయన. నీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచు. ఈ సమయంలో ప్రభా నాయన నీ సన్నిధిలో బలలో పాల్పొందుతుండగా నీ దోషమైన చేతులు పవిత్ర మంచి మనస్సాక్షిని దయచేయండి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధ సమాఖ్యంలో పాల్పొందాం. అయోగ్యం ఎవరు కూడా ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పొందకూడదు. కాబట్టి మనం దిద్దుబాటు చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. శరీరంతో ఉన్నాం, ప్రాణంతో ఉన్నాం. మన హృదయాన్ని ప్రభుత్వంలో కుమ్మరించుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం, పశ్చాత్తాపడదాం. ఎక్కడైనా దేవుని ఆత్మను దుఃఖపరిచి ప్రభు గాలి రేపున్నా మేము తలంపులు, ఆలోచన, ప్రవర్తన, నడవడి, క్రియల ద్వారా ఎక్కడైనా దేవుని ఆత్మ దుఃఖపరిచి ప్రభు గాయాలు రేపున్నా మేము మనము ఆత్మ పరిచయం చేసుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం, పశ్చాత్తాపడదాం, ప్రార్థిద్దాం. చెప్పగలుగుతండి. మా ప్రభు నా కొరకు, మా కొరకు కలవరిగిరిలో శ్రమలు, బాధలు సహించారు. వందనాలు ప్రభా. మీ శరీరంలో పాల్పంచుండగా ప్రతి బిడ్డని మీ ఆత్మ నింపి నడిపించండి. ప్రభు యేసు తాను అప్పగింపని రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి రొట్టెని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పెను. ప్రభు యొక్క శరీరం కొరకు ప్రార్థిద్దాం. కృపగల తండ్రి, మా ప్రియ ప్రభువా, నా కొరకు, మా కొరకు కలవరిగిరిలో శ్రమలు, బాధలు భరించారు, సహించారు. శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద వేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు మా కొరకు భరించారు. మేము పొందిన శిక్షను మీరు భరించారు ప్రభా. చేతుల్లో, కాళ్ళలో సేళ్ళు కొట్టారు, భూమికి ఆకాశం మధ్యన
సెలువు మ్రాన్ మీద వేలాడి మేము పొందాల్సిన శిక్షను మీరు భరించారు. మాకు వేలగా ప్రతిగా మీ శరీరం అప్పగించిన గొప్ప తండ్రి వందనాలు ప్రభు. మీ శరీరంలో పాలు పొంచుండగా ప్రతి బిడ్డను దీవించి ఫలింపచేయమని మీ సాక్షులుగా నిలబెట్టండి. నసిపోతున్న అనేక ఆత్మని మీ పాస నడిపించి బలమైన సాక్షి సొమ్ముగా స్వార్థ యోధులుగా ప్రతి బిడ్డను అభిషేకించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన క్రీస్తు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే తృణీకరింపబడి విసర్జింపబడెను తృణీకరింపబడి విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించేను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించేను మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే మన వ్యసనముల్ వహించిన్ మన దుఃఖము భరించిన్ మన వ్యసనముల్ వహించిన్ మన దుఃఖము భరించిన్ మనమెన్నిక చేయకయే మన ముఖముల త్రిప్పితిమి మనమెన్నిక చేయకయే మన ముఖముల త్రిప్పితిమి మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే దౌర్జన్యమునుందేను బాధింపబడేను దౌర్జన్యమునుందేను బాధింపబడేను తన నోరు తెరువలేదు మనకై క్రయధనమీయన్ తన నోరు తెరువలేదు మనకై క్రయధనమీయన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సాత్యుండు సజీవుడాయే ఎదిరింపాలేదెవరిన్ లేదే కపటమున
పుట్టెన్ మహావ్యాధిని కలిగించెన్ మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సాధ్యుండు సజీవుడాయే సిలువాలో వ్రేలాడిన్ సమాధిలో నుండేను సిలువాలో వ్రేలాడిన్ సమాధిలో నుండేను సజీవుండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా సజీవుండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ ఏకత్వానికి సాదృశ్యంగా అందరం కలిసి ప్రభు శరీరంలో పాల్పొందాం. ఇంకా ప్రభు యొక్క శరీరం ఎవరికైనా అందనట్లయితే మీ కుడి చేయి చూపించినట్లయితే ప్రభు శరీరం మీ దగ్గర తీసుకుని రాబడుతుంది. ప్రభు ఆత్మల ఏకత్వాన్ని సాదృశ్యంగా అందరం కలిసి ప్రభు శరీరంలో పాల్పొందాం. ప్రభుగా తండ్రి మీ శరీరంలో పాల్పొంచుండగా మీ ఆత్మతో నింపి దీవించమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు ఒక పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తమైన కృత నిబంధన దీనిలోంది మీరు త్రాగున్నప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ప్రభు రక్తం కొరకు ప్రార్థిద్దాం. ప్రభుగా తండ్రి మా ప్రియ ప్రభు మీ శరీరంలో రక్తంలో పాల్పొంచిన ప్రతి బిడ్డను దీవించి ఫలింపచేయండి. నా కొరకు మా కొరకు ప్రక్కలో బల్లె పొట్టు పొడవుగా రక్తమేమీ లేక నీరు వెలుపలికి వచ్చిన ఆఖరి రక్తబొట్టు నా కొరకు మా కొరకు కార్చి ప్రభా యేసు రక్తం ప్రతి పాపం నుండి పరిశుద్ధపరచిన వాక్య వాగ్దాన్ని ప్రతిపరచండి. ప్రభా మీ రక్తంలో ప్రతి బిడ్డని కడగండి, పరిశుద్ధపరచండి. మీ బిడ్డలుగా మీ సాక్షులుగా నిలబెట్టండి. ఉన్నతమైన మీ నామాన్ని మయంపరిచే బలమైన సాక్షిసముగా కట్టండి. ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. ప్రతి బిడ్డని ప్రభా శుద్ధీకరించమని మీ రక్తంలో పాల్పొంచునగా రెండంతల అభిషేకం ప్రసాదించమని యేసు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలేనా పాపికాశ్రయమేచును. నీ రక్తధారలేనా పాపికాశ్రయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పావన పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పావన పరచుము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది.
రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తములోన, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తములోన పరమ పవన కడుగుము. పవిత్ర పరచుము పాపిని. పరమ పవన కడుగుము. పవిత్ర పరచుము పాపిని. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. పందివలే పొల్లిన నన్ను, కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకుంటివి. ప్రేమగానికి స్తోత్రము. నన్వెంబడించు సాతాను, నన్బెదరించు సాతాను, దున్మాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హ నీకే తాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హ నీకే తాగును. స్తుతి పాత్ర నీకే చెల్లును. స్తోత్రార్హ నీకే తాగును. ప్రభాత్మ ఏకత్వం సాదృశ్యంగా అందరం కలిసి ప్రభు రక్తంలో పాల్పొందాం. తండ్రి, మీ రక్తంలో పాల్పంచునుగా మీ ఆత్మతో నింపి దీవించమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పాలు పొందిన ప్రతి బిడ్డ దీవించబడినట్లు, ఎంతమంది బిడ్డలైతే పాలు పొందలేదు వారందరూ మార్మల్స్ రక్షణ పొందినట్లు, ప్రభు యొక్క శరీరం రక్తం ప్రతి బిడ్డలో పాలు పొందినట్లు ప్రార్థిద్దాం. ప్రభుగల తండ్రి, మా ప్రియ ప్రభువా, పాలు పొందుతున్న ప్రతి బిడ్డని దీవించండి. ఎంతమంది బిడ్డలైతే పాలు పొందలేదు, చిన్న బిడ్డని రక్షించుకొని, యవనస్తుని రక్షించుకొని, ప్రతి గృహస్థుని రక్షించుకొని, ప్రతి గృహస్థురాలను రక్షించుకొని, మార్మల్స్ రక్షణ లేకుండా ప్రతి బిడ్డకి మార్మల్స్ రక్షణ బాప్తిస్తం నడిపించి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించమని పునరుద్ధానపు దీవెనలతో ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. ప్రతి బిడ్డని మీ సాక్షిగా నిలబెట్టండి. ఈ 2వ వారంలో ప్రభా 8వ రోజులో మీ శక్తిని కనబరిచి మీ దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరం చేసి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమకార్యాలు, మహత్కాలు ప్రచుపచి బలమైన సాక్షి సొమ్ముగా బిడ్డలు మీ ఆత్మను కట్టి దీవించి బలింపచేయమని, పునరుద్ధానపు దీవెనలతో నింపమని మా ప్రభుని ప్రియరక్షకుడు యేసు ప్రభువును ప్రార్థిస్తుండగా చేస్తున్న ప్రయాణాల్లో మార్గాల్లో భద్రకాపులు ఇచ్చండి. బిడ్డలతో మీరుండి, ఇశ్రాయేలు ప్రజలతో మీరుండి మీ సన్నిధానం గురించి మీ ఆత్మ నడిపించారు. బిడ్డలతో మీ సన్నిధానం గురించి మీ ఆత్మ నడిపించి దీవించమని, పునరుద్ధానపు మీ దీవెనల ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ మీద, కుటుంబాల మీద కుమ్మరం చేసి దీవించమని
బుధవారం జరుగుతున్న ఆన్లైన్ ప్రేయర్లు మీరే మీ ఆత్మతో నడిపించమని పునరుద్ధానపు దీవులు కుమ్మరించమని ఏ బిడ్డ ఏదైతే ఆశిస్తూ కోరుకొంచున్నారు ప్రతి కార్యం స్వరపరిచి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్. పరమ తండ్రి అయిన యెహోవా దీవెన దయ్యు రక్షకుడైన యేసు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ నిత్యమైన దీవెనలు ప్రసాదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. బుధవారం ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది, దయచేసి గమనించండి, పొందండి. బుధవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది. శనివారం 15వ తారీఖు నిర్మలమ్మ గారు ఆదరణ కూడిక సిఎస్ఐ చర్చిలో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి అందరూ పొందండి. అందరికీ వందనాలు. మంగళవారం సాయంత్రం అమ్మగారి ఇంటి దగ్గర ప్రత్యేకం ప్రార్థన ఉంటుంది. బయట రోడ్డు మీద దయచేసి అందరూ పొందండి. మన మధ్య వస్తున్న ఆఫ్రికా నుంచి వచ్చిన బ్రదర్ సిస్టర్ పొందుతారు. అందరినీ ప్రేమతో ఆనిస్తున్నాం. అందరికీ వందనాలు.